భోగి పండుగంటే ఏంటి? భోగి అనే పేరు ఎలా వచ్చింది? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయం ప్రకారం సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజుననే మకర సంక్రమణం, అదే సంక్రాంతిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంక్రాంతికి ముందు రోజు వచ్చేదే భోగి పండుగ. పాత వాటిని విడిచిపెట్టి కొత్తను ఆహ్వానించాలని సూచించేదే భోగి పండుగ. భోగి అంటే భోగం ఇచ్చే రోజు అని అర్థం. కష్టాలు, కన్నీళ్లు, పాత ఆలోచనలు అన్నిటినీ విడిచిపెట్టి కొత్తను ఆహ్వానించాలని సూచించేదే భోగి పండుగ. మంచి మార్గాలకు, కొత్త ఆలోచనలకు తావివ్వాలని సూచించేదే భోగి పండుగ. భోగి పండుగ రోజు ఇళ్ల ముందు భోగి మంటలు వేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఎందుకు వేస్తారు? శాస్త్రీయంగా పరిశీలించినట్లయితే సూర్య భగవానుడు దక్షిణాదిలో భూమికి దూరంగా ఉండడంతో చలి తీవ్రత పెరుగుతుంది. అందువల్ల చలిని తట్టుకునేందుకు రానున్న ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఆహ్వానించేందుకు వేడుకగా జరుపుకునేదే భోగి పండుగ. అందువల్ల రానున్న ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఆహ్వానిస్తూ భోగి మంటలు వేస్తారు. సాధారణంగా భోగి పండుగకు నెల రోజుల ముందు నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచే మహిళలు ఇంటి ముంగిట వాకిట్లో కళ్యాప చల్లి ముగ్గు పెట్టి అందులో గొబ్బెమ్మలు పెట్టడం ఆనవాయితీ. ఆ గొబ్బెమ్మలు ఆవు పేడతో తయారు చేస్తారు. ఇంటి ముంగిట వెలిసిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. ఆ పిడకలను భోగి మంటల్లో వేయడం ద్వారా పిడకల ద్వారా జనించే పొగ సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది. మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి కూడా ఉపశమనం కల్పిస్తుంది ఈ పొగ. అందువల్లే భోగి మంటల్లో పిడకలను కాలుస్తారు. సైన్స్ ఈ రోజు నిర్ధారించిన మన ఆచారాలు, సంప్రదాయాలు, సనాతన ధర్మం ఏనాడో తెలియజేసింది. అవే ఈ పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో.